మహానంది నుంచి అహోబిలానికి చేరుకున్నాము. మహానంది నుంచి అయితే ఒక గంటన్నర దూరంలో ఉంది. నంద్యాల జిల్లాలోకి వస్తుంది. ఇదివరకు కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లాలోకి వస్తుంది. నంద్యాల నుంచి రావచ్చు. నంద్యాలలో రూమ్స్ అవి తీసుకోవచ్చు. అహోబిలం మాత్రం చాలా చిన్న పల్లెటూరు, చాలా చిన్నది. కాకా హోటల్స్ అనేవాళ్ళం కదా, అటువంటి ఫుడ్ ప్లేసెసే తప్ప అంటే మేబీ ఒక గెస్ట్ హౌస్లు, హోటల్స్ ఇలాంటి వాటిలో కొంచెం దిగితే అక్కడ ఏమైనా ఫుడ్ ప్రొవైడ్ అవుతుందేమో కానీ విడిగా మనకి రెస్టారెంట్లు ఉంటే ఫుడ్ దొరికేస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. చాలా చిన్న పల్లెటూరు. పాకల్లో టిఫిన్ సెంటర్లు లాంటివి ఉంటాయి అంతే. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరీ మెలికల ఘాట్ రోడ్ కాదు, అవ్వడానికి కొండ మార్గమే కానీ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంటుంది. చాలా చిన్న ఎలివేషన్గా ఉంటుంది అంతే. రోడ్డు ఈజీగానే వచ్చేయచ్చు. ఒక 8 కిలోమీటర్లు కరెక్ట్గా ఆ ఊరిని, అసలైన ఊరి నుంచి అహోబిలం మెయిన్ టెంపుల్. ఇక్కడ కారు పార్క్ చేసుకుని ఇక్కడి నుంచి పైకెక్కాలి. ఒక 100 లోపు, ఒక మహా అయితే ఒక 70 నుంచి 80 మెట్లు ఉంటాయి అంతే. అయినా కూడా డోలీ సౌకర్యం ఉంది. జస్ట్ ఇక్కడ దాకా వెళ్ళి అహోబిలం మెయిన్ టెంపుల్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసేయడానికి ఉంది. బాగా పైదాకా వెళ్ళి మిగతా గుళ్ళను కూడా చూపించడానికి 1000 మెట్లు అక్కడ దాకా కూడా డోలీ సౌకర్యం ఉంది. ఇంకా పైదాకా వెళ్ళే మాట అయితే అవసరమైతే ఎక్కువ మంది వచ్చి వాళ్ళే భుజాలు మార్చుకుంటూ ఉంటారట. బాగా ఉగ్రస్తంభం దాకా కూడా కావాలంటే దానికి ఇంకా దానికి తగిన ప్యాకేజ్ దానికి ఉంటుంది. ఇక్కడి నుంచి నడకదారి మొదలవుతుంది కారు దిగిన దగ్గర నుంచి. నవనరసింహ దేవాలయాలు ఉన్నాయి. 9 దేవాలయాల్లోనూ నరసింహస్వామి 9 రూపాల్లో ఉంటారు. జ్వాలా నరసింహస్వామి దగ్గర ఉగ్ర రూపంలో ఉంటారు, రగిలిపోతున్నట్టు. అంటే అక్కడే చంపారు కాబట్టి హిరణ్యకశిపుణ్ణి. అలా యోగానంద నరసింహస్వామి అంటే అక్కడ ప్రహ్లాదుడికి విద్య నేర్పారట. సో అక్కడ కొంచెం చాలా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న ఆయనలాగా ఉంటారు. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపం. ఒక్కొక్క భార్గవ నరసింహస్వామి అంటే పరశురాముడికి అక్కడ దర్శనమిచ్చారట. కరంజ నరసింహస్వామి అంటే హనుమంతుడికి అక్కడ దర్శనమిచ్చారట. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టోరీ చెప్తారు, ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంది, ఒక్కొక్క రూపంలోనూ ఉంటారు. ఓం జ్వాలాహోబలమాలోల క్రోడకారంజ భార్గవాః యోగానందఛత్రవట పావన నవమూర్తయః అని శ్లోకం ఉందిట. దీని ప్రకారం జ్వాలా నరసింహస్వామి, అహోబల నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, క్రోడ అనొచ్చు, వరాహ నరసింహస్వామి అని కూడా అంటున్నారు, కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి. ఈ 9 నరసింహస్వామి యొక్క 9 రూపాలు. ఇప్పుడు పైన మేము ఈసారి మాత్రం ఆ పైనున్న 3 దేవాలయాలు చూడలేము అని ఈసారికి ఆపుకొని ఓన్లీ అహోబిల నరసింహస్వామి ముఖ్య దేవాలయాన్ని దర్శించుకుని కిందకు వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న గుహల్లాగా ఉంది కదా, ఇది క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి గుడి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి సన్నటి బ్రిడ్జ్ లాంటిది ఒకటి ఉంది, కానీ ఏదో పాడుపడిపోయిన గుహలా ఉంది దూరం నుంచి చూడడానికి, ఆ చెట్ల మధ్యలో ఉండడం వల్ల. మెయిన్ గుడి దాకా వెళ్ళడానికి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి 600 తీసుకున్నారు 2025లో. ఇంకా పైదాకా వెళ్ళి అన్నీ చూపించడానికి 4000 అలా తీసుకుంటున్నారు ప్రస్తుతం డోలీకి. 3 నుంచి 4 గంటల మధ్యలో పడుతుందట పూర్తిగా పైదాకా వెళ్ళి కిందకి రావడానికి. ఇది ముఖ్యమైన అహోబిల నరసింహస్వామి దేవాలయం. ఇంతకన్నా పైకి మెట్లెక్కి నడుచుకుంటూ వెళితే వరాహ నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అనే గుళ్ళు వస్తాయి. జ్వాలా నరసింహస్వామి అనేది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపింది ఇక్కడ. ఆ స్థల పురాణం అదనమాట. అంటే ఉగ్రస్తంభం అని ఇంకా పైకెక్కితే ఉంటుంది. ఇక్కడికే ఒక 1000 మెట్లు ఎక్కాలి. ఇంతకంటే పైకి ఇంకా కొండలు గుట్టలు లాంటివి ఎక్కుకుంటూ వెళ్ళగలిగితే అక్కడ ఉగ్రస్తంభం, ఉక్కు స్తంభం అని కూడా అంటున్నారు లోకల్స్, ఉగ్రస్తంభం అంటారట అని ఒకటి ఉంటుంది. అది ఒక పీక్ చివరిలో ఉంటుంది. అది మనకి జ్వాలా నరసింహస్వామి దగ్గర నుంచి తలెత్తి దండం పెట్టుకొని వచ్చేయాలనుకుంటే కనిపిస్తుంది. ఇంకా అంతకన్నా పైకి అక్కడికి వెళ్ళడం ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే అస్సలు వెళ్ళలేరు. బాగా ఫిట్గా ఉన్నవాళ్ళు మాత్రం ఎక్కుకుంటూ వెళ్ళాలి. రాకీ ఏరియా బాగా. అక్కడ ఆ ఉగ్రస్తంభంలోంచే స్వామి బయటకు వచ్చారని ఈడ్చుకుంటూ వచ్చి
చేయాల్సిన యుద్ధం అంతా చేసి జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గర చంపారు అని అంటారు. ఆ మాలోల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి ఇవన్నీ అహోబిల నరసింహస్వామి గుడి కన్నా పైనున్నాయి. అహోబిల నుండి కిందకి నడుచుకుంటూ వచ్చే దారిలో కరంజ నరసింహస్వామి అని ఒక గుడి ఉంది. ఆంజనేయ స్వామికి ఇక్కడ కనిపించారు స్వామి అని. పైనున్న జ్వాలా నరసింహస్వామి నుంచి లెక్క వేస్తే ఈయన 5వ నరసింహస్వామి కింద లెక్క. అంటే మెయిన్ గుడి కన్నా పైన 3 ఉన్నాయి. మెయిన్ గుడి నుంచి కిందకు వచ్చేస్తుంటే ఇది తగులుతుంది కాబట్టి కొండ మీద ఉన్న గుళ్ళల్లో ఈయన ఆఖరైన 5వ ఆయన అనమాట. ఇంకా మిగతా 4 గుళ్ళు కింద ఉన్నాయి. ఇంకా బయటికి కింద దాకా వచ్చేస్తే ప్రహ్లాద వరద నరసింహస్వామి గుడి ఉంటుంది. అది ఈ నవనరసింహ గుడుల్లోకి రాదు. ఎక్స్ట్రా అది దేవతలు వచ్చి ప్రతిష్టాపించారట, స్వయంభూ కాదుట. అది ఆ గుడి ఆ మెయింటెనెన్స్ అది ఇంకా వైభవంగా ఉంది. ఈ నవనరసింహస్వామి గుళ్ళు ఇంకా చిన్నగా సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ చాలా కొంచెం ఘనమైన మెయింటెనెన్స్ జరుగుతున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుని మనం యోగానంద నరసింహస్వామి ఎక్కడున్నారని అడిగితే చూపిస్తారు. ఆ యోగానంద వైపుకి వెళుతూ ఉంటే ఫస్టే మనకి కుడివైపు ఛత్రవట నరసింహస్వామి కొంచెం రైట్లోకి తీసుకోకండి, కనిపిస్తూనే ఉంటుంది మన రోడ్డు మీదకి. అది అక్కడ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ దండం పెట్టేసుకుని మళ్ళీ బయటకు వచ్చి యోగానంద నరసింహస్వామికి వెళ్ళొచ్చు. ఇది యోగానంద నరసింహస్వామి గుడి. ఇక్కడ ప్రహ్లాదుడికి ఆయన యోగ విద్యని బోధించారట. అంటే ఇక్కడ మనం బ్లెస్ చేస్తున్నట్టుగా కాకుండా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంటారు స్వామి. ఇక్కడే ఈ యోగానందకి పక్కనే నవనరసింహస్వామి గుడి ఉంది. నవనరసింహులు నవగ్రహ దోషాలను పోగొట్టగలిగిన మహిమ ఉన్నవారు అని ఈ అహోబిలంలో నమ్ముతారు. ఇక్కడ ఈ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి నవగ్రహాలు ఎలా అయితే ఒక్కొక్క డైరెక్షన్లో ఎలా మనకు కనిపిస్తాయి గుళ్ళల్లో, అలాగే నరసింహస్వామిలు కూడా అందరినీ అటువంటి రూపాల్లో అలా ప్రతిష్ఠించారనమాట. ఆయా గుళ్ళల్లో ఎలా ఉంటారో అటువంటి అంటే ఇప్పుడు మాలోల నరసింహస్వామి అనుకుంటా సంగీతం పాడుతూ ఉంటారు. దేవతలు కనిపించారట. సంగీతం పాడుతూ ఇలా తాళం వేస్తున్నట్టుగా ఉంటుందిట. అలా సేమ్ అలాగే ఇక్కడ విగ్రహం ఉంటుంది. యోగానంద నరసింహస్వామి ఎలా ఉన్నారో అలా ఈ విగ్రహం ఉంటుంది. అలా మొత్తం మీద నవనరసింహులు నవగ్రహాల పొజిషన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటారు ఇక్కడ. ఇది ఒక చిన్న గుడి. ఇది అయిపోయాక ఇంకా మనకి ఆ మిగతా 2 కూడా ఇప్పుడు ఏమయ్యాయి, అహోబిలం కన్నా పైన 3 గుళ్ళు. వెనక్కి వచ్చేసేటప్పుడు దారిలో కరంజ నరసింహస్వామి, ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత యోగానంద, ఛత్రవట నరసింహస్వామి వీళ్ళందరూ కనిపించారు కదా. భార్గవ నరసింహస్వామి, పావన నరసింహస్వామి వీళ్ళిద్దరూ ఫారెస్ట్ ఏరియాలో, ఇంకా నల్లమల ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లో పులులు తిరిగే ఏరియాస్లో ఉన్నాయట గుళ్ళు. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ జీపుల్లో మాత్రమే మనం వెళ్ళగలం. మన సొంత వెహికల్స్ వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ మనం ఇలా వేరే భక్తులతో ఇలా మనం షేర్డ్ ఆటో మాట్లాడుకున్నట్టుగా షేరింగ్లో కూడా వెళ్ళొచ్చు. జీపు నిండినా నిండపోయినా కూడా ఒక రైడ్కి వాళ్ళు ప్రస్తుతం 2025 సంవత్సరం నాటికి 3500 4000 పుచ్చుకుంటారట. ఫారెస్ట్లోకి వాళ్ళే తీసుకెళ్ళి ఆ 2 చోట్ల దండం పెట్టించుకుని వెనక్కి తీసుకురావడం. అలా వెళుతుంటే దారిలో మనకి పులులు అవి కూడా కనిపిస్తాయి. శుభ్రంగా అద్దాలు ఎత్తేసుకుని అలా గుమ్మనంగా కూర్చోవడమే. ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా మనం కదలటమే అన్నట్టు. సో చాలా కఠినమైన కష్టమైన ఏరియా, బాగా పులులు తిరిగే ఏరియా అట. కాబట్టి వాళ్ళ జీపుల్లో మాత్రమే వెళ్ళాలి నిజంగా చూడాలనే ఉత్సాహం ఉంటే. సో అలా మొత్తం నవనరసింహస్వాములకి దండం పెట్టుకోవచ్చు మనం అహోబిలం వెళ్ళి మన టైం కేటాయించగలిగితే. బాగా కష్టపడితే సింగిల్ డే బాగా పొద్దున్నే బయలుదేరితే రాత్రిలోపు అన్నీ అవుతాయి. అయినా కూడా స్ప్లిట్ చేసుకుని మనం స్టే చేసుకుని 2 కింద డివైడ్ చేసుకుంటే కొంచెం ఇంకా అంటే ఇప్పుడు ఆ కొండెక్కిన అలసట అది ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలనుకున్న నెక్స్ట్ మార్నింగ్ పావన భార్గవ చూడడం, కింద ఉన్నవన్నీ చూడడం అలా ఏదో పెట్టుకోవచ్చు. నిజం చెప్పాలంటే మెయిన్ అహోబిల నరసింహస్వామి గుడి దాకా ఆల్మోస్ట్ కార్లు వెళ్ళిపోయిన తర్వాత, కార్లు ఆగిన తర్వాత జస్ట్ 70 to 80 స్టెప్స్ ఉన్నాయి అంతే. కానీ నల్లమల అడవి మధ్యలో ఉండడం వల్ల ఈ ప్రకృతి అందం ఇంకా వర్ణించలేనిది, చాలా అందంగా ఉంది.